ఎప్పుడైతే అర్ధరాత్రి పూట ఆడవారు ఒంటరిగా రోడ్డు పైన నడుచుకు వెళ్తారో ఆ రోజే భారతదేశానికి పూర్తిగా స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పి ఒక మహాత్ముడు అన్నారు. ఈ డైలాగ్ని విని 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 మీకు బోర్ కూడా కొట్టేసి ఉండొచ్చు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డైలాగ్ అండి. ఈ ఇంపార్టెంట్ అయిన స్టేట్మెంట్ని పాస్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం, ఈరోజు కనుక మహాత్మా గాంధీ గారు తిరిగి జన్మించినట్లయితే ఆయన చెప్పే విషయం ఏమై ఉంటుందంటే, ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై స్టేట్మెంట్, నేను చెప్పిన ఆ స్టేట్మెంట్ని తిరిగి తీసేసుకుంటున్నానని చెప్పి చెప్తారు అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను. సరే, ఎందుకు ఇలా అనాల్సి వస్తుందన్న విషయాన్ని చాలా విరివిగా ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. సరే, అసలు ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి చూస్తే, ఇంటర్నెట్ని ఫాలో అయ్యే వాళ్ళకందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, అన్నపూర్ణమ్మ గారు ఒక మాట అన్నారని, ఆ మాటలో చాలా తప్పుడు విషయాలు ఉన్నాయని, దీని కారణంగా నేను భారతదేశాన్ని స్టూపిడిటీగా ఫీల్ అవుతున్నానని చెప్పి, అదే మూర్ఖులు, భారతదేశంలో ఉండేవాళ్ళు మూర్ఖులు, ఇటువంటి మూర్ఖపు దేశంలో నేను పుట్టిన దానికి సిగ్గుపడుతున్నానని చెప్పి నేను ఎంతగానో ఆరాధించే ఒక గొంతుకి ఓనర్ అయిన చిన్మయి శ్రీపద గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు అన్నపూర్ణమ్మ గారు ఏమన్నారు, చిన్మయి శ్రీపద గారు ఏమన్నారు, అసలు విషయం ఏంటి అన్న విషయాన్ని, ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనే విషయాన్నంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నా యొక్క భావాలని, అభిప్రాయాన్ని ఈ వీడియో ద్వారా మీకు క్రిస్టల్ క్లియర్గా షేర్ చేస్తాను. సరే, అసలు అన్నపూర్ణమ్మ గారు ఏమన్నారు అనే విషయాన్ని క్లుప్తంగా చెప్పాలంటే, ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒకానొక సందర్భంలో, అర్ధరాత్రి పూట ఆడవాళ్ళు తిరిగితేనే స్వాతంత్రం అన్నారు కదా, అసలు అర్ధరాత్రి పూట పని లేకుండా ఆడవాళ్ళు తిరగాల్సిన అవసరం ఏముంది, చిట్టి బుట్టి పట్టలేసుకొని ఈ విధంగా తిరగాల్సిన పని ఏముంది, తప్పు అనేది ఎప్పుడు ఒకవైపే ఉంది. ఈరోజు ఆడవాళ్ల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఈ విషమించిన పనులు జరుగుతున్నాయంటే మనం ఎప్పుడు కూడా మగజాతిని తప్పు పట్టడం ఏంటి? సో మన సైడ్ అంటే అన్నపూర్ణమ్మ గారు ఆవిడ జాతి గురించి చెప్తూ, ఆడవాళ్ళ గురించి, మన సైడ్ గురించి కూడా ఆలోచించాలి కదా, మనం సరిగ్గా ఉండేటప్పుడు అవతలి వాడు కూడా సరిగ్గా ఉంటాడు కదా అనే ఒక దృక్పథంతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది షేర్ చేసుకున్నారో లేదో, చిన్మయి శ్రీపద గారు ఒక రీలో, ఒక షార్ట్, సో ఒక వీడియోని ఇమీడియట్గా రిలీజ్ చేశారు. ఆ వీడియోని స్టార్టింగ్లో చూపిస్తూ, సో తర్వాత రియాక్షన్ వీడియోస్ అనేది ఈరోజు యూట్యూబ్లో చాలా ఫేమస్. ఆ విధంగా ఆ వీడియోకి రియాక్షన్ వీడియోలాగా ఆవిడ ఏం చేశారంటే, ఏమమ్మా అన్నపూర్ణ, చాలా గొప్ప విషయం ఇది, సో ఇటువంటి విషయాల్ని చెప్తావా, భారతదేశాన్ని నువ్వు ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నావా నీ స్టేట్మెంట్స్తో, అసలు ఇట్లాంటి వాళ్ళ వల్లే, ఇలాంటి ఆలోచన దృక్పథంతో ఉండే వాళ్ళ వల్లే భారతదేశం వెనక్కి వెళ్ళిపోతుంది, ఇట్లాంటి స్టూపిడ్ ఇండియాలో ఉండడానికి నేను సిగ్గుపడుతున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ని పాస్ చేసేసారండి. రైట్, ఈ విషయాన్ని కొంచెం క్రిస్టల్ క్లియర్గా మాట్లాడేసుకుందాం. మన భారతదేశం యొక్క సంస్కృతి అనేది కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమంలో భరతనాట్యం వేయడమో, లేకపోతే ఒక కర్ణాటిక్ మ్యూజిక్, ఒక త్యాగయ్య కీర్తనని పాడడమో కాదండి. మన భారతదేశానికి చెందిన సంస్కృతి అనేది చాలా సనాతనమైనది. ఇది సాంస్కృతిక కార్యక్రమంతో ముడిపడింది కాదు. ఈ సంస్కృతి అనేది చాలా చాలా సనాతనమైనది. సనాతనం అనేది, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక మతానికి, ఒక విశ్వాసానికి కేవలం కట్టుబడిన ఒక విషయం కాదు. ఇది అఖండ భారతదేశం అనే ఒక గొప్ప ప్రాంతానికి చెందిన ఒక విషయం సనాతనం అంటే ఆదియు అంతము లేని ఒక గొప్ప మార్గం. సో ఈ సనాతన ధర్మం చాలా గొప్ప విషయాల్ని చెప్తున్నట్లుగా మన కల్చర్ గురించి కూడా, సో విధి విధానాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. సో ఈ ధర్మంలో భాగంగా, మన సంస్కృతిలో భాగంగా ఏంటంటే, ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆడవాళ్ళని మనం బంగారం కంటే విలువగా భావించడం. సో బంగారం కంటే విలువగా భావించడం అంటే, కొంతమంది సో కాల్డ్ ఫెమినిస్టులు వెంటనే ఏంటంటే, ఆడవాళ్ళని బంగారంతో పోలుస్తావా, అంటే బంగారం అనేది ఒక వస్తువు కదా, ఆడవాళ్ళని నువ్వు ఒక వస్తువుగా ట్రీట్ చేస్తావా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. ఇక్కడ భావం అది కాదండి. ఆడవాళ్ళని బంగారంతో పాటు పోల్చడం అంటే, బంగారం అనే వస్తువుతో పోల్చడం కాదు, బంగారం అనే విలువతో పోల్చడం. బంగారం ఎంత విలువైనదో అంత విలువైన వారు ఆడవారు. సో అంత విలువగా, అంత కంటికి రెప్పలాగా వాళ్ళని మనం కాపాడుకోవాలి అని చెప్పి ఒకానొక సందర్భంలో మగజాతి తీసుకున్న సంకల్పం అని కూడా చెప్పుకోవచ్చు. బట్ కాలక్రమేణా మన సంస్కృతి పైన, మన యొక్క ధర్మం పైన ఎన్నో ఇన్వేషన్స్, ఎన్నో వార్స్, ఎన్నో యుద్ధాలు జరిగి కొంచెంగా మన సంస్కృతిని కబ్జా చేసేసారనే చెప్పాలి. సరే, వీటి గురించి ఇంకొక టాపిక్లో మాట్లాడుకుందాం. అవుట్ ఆఫ్ సిలబస్లోకి వెళ్ళిపోకుండా టాపిక్ని స్టిక్ చేస్తూ మాట్లాడదాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే, బాధ ఎక్కడొస్తుందంటే, సో కాల్డ్ ఫెమినిస్టులు కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత గురించి మాట్లాడేవారు కానివ్వండి,
మాట్లాడే ఒక అంశం ఏంటంటే అసలు ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే అసలు స్త్రీ సాధికారత అంటే ఏంటండి? స్త్రీలు పురుషులతో పాటుగా అన్నిట్లోనూ సమానంగా ఉండాలి, విభేదాలు ఉండకూడదు, సమాన హక్కులు కల్పించాలి, సమానంగా సాధించాలి అని చెప్పి. సో ఇదే కదా స్త్రీ సాధికారత అంటే. బట్ సో కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ని మాట్లాడేవాళ్ళు బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైపోతుందంటే, నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను పెద్ద మేధావేత్తనో సో లేకపోతే విద్యావేత్తనో అయ్యుండకపోవచ్చు, కానీ సో కొన్ని విషయాల్ని అర్థమయ్యే విషయాల్ని మీతో పాటు ఈరోజు షేర్ చేసుకుంటాను. సో నాకు తెలిసినంతలో స్త్రీ సాధికారత అంటే, ఫర్ ఎగ్జాంపుల్, రాకెట్లో మీరు మాత్రమే వెళ్ళగలరా, మీరు మాత్రమే ఆస్ట్రోనాట్స్ అవ్వగలరా, సో మేము అవ్వలేమా, మేము కూడా ఆస్ట్రోనాట్స్ అవుతాం అని చెప్పి సాధించి చూపించడం అనేది ఎస్ స్త్రీ సాధికారత అవుతుంది. డిఫెన్స్లో మీరు మాత్రమే ఉండగలరా, మీరే దేశాన్ని రక్షించగలరా, దేశభక్తి అనేది మీకు మాత్రమే చెందిన ఒక పేటెంట్ రైటా, మాకు కూడా దేశభక్తి ఉంది, గుండె బలంతో పాటు కండబలం మాకు కూడా ఉంది, మేము వచ్చి బార్డర్లో పోరాడతామని చెప్పే ఆడవాళ్ళలో ఉండేది స్త్రీ సాధికారత. ఈరోజు గొప్ప గొప్ప స్ట్రాటజీస్ని, బిజినెస్ని మీరు మాత్రమే, మగవాళ్ళైనా మీరు మాత్రమే వేయగలరా, మీరే సీఈఓలుగా, చైర్మన్లుగా ఉండగలరా, మేము బిజినెస్ చేస్తాము. సో చిన్న చిన్న కుటుంబాలను స్ట్రాటజీస్ని వేసి ఏ విధంగా సక్సెస్ఫుల్గా ఫ్యామిలీస్ని నడిపించగలుగుతున్నామో, ఒక దేశం యొక్క బడ్జెట్ని కూడా వేసి దేశాన్ని కూడా పురోగతి వైపు నడిపించగలము. ఇదేనండి స్త్రీ సాధికారత అంటే. బట్ పోను కాలక్రమేణా నేను చెప్పాను కదా, ఇన్వేషన్స్లో భాగంగానో మన సంస్కృతిని దోచుకునే భాగంగానో నాకు అర్థం కాదు, కానీ అరే మగజాతి మీరు మాత్రమే మందు తాగుతారా, అరే మగజాతి మీరు మాత్రమే స్మోక్ చేస్తారా, ఇదంతా మీకు చెందిన ఒక పేటెంటా ఏంటి, మేము కూడా చేయగలం, మాకు ఆ సత్తా ఉంది, మేము చుట్టలు కాలుస్తాం, పొగలు వదులుతాం, మేము స్మోక్ చేస్తాం, మేము ఆల్కహాల్ సేవిస్తాం, మేము డ్రగ్స్ వాడతాం అని చెప్పేది ఏ విధంగా స్త్రీ సాధికారత అవుతుంది. సో కొన్ని సంవత్సరాలుగా, కొన్ని యుగాలుగా చెప్పుకోవాలంటే మగజాతి ఈ మగజాతి ఈ గొప్ప బాధ్యతని, అదేనండి గొప్ప కీర్తిని గావించే బాధ్యత, స్మోక్ చేయడం కానివ్వండి, ఆల్కహాల్ సేవించడం కానివ్వండి, ఇటువంటి గొప్ప పనులు, అదే నీచ పనుల్ని రెస్పాన్సిబిలిటీగా ఈ మగజాతి వారు కొన్ని యుగాలుగానే మోస్తున్నారు. సో ఆల్రెడీ మగజాతిలోని కొంతమందే అరే ఇది మాకొద్దు, ఈ అపవాదం మాకొద్దు, మేము మారాలనుకుంటున్నాం, ఇటువంటి విషయాల్ని మేము కూడా దూరం పెడతామని చెప్పి వస్తున్న ఈ రోజుల్లో కొంతమంది స్త్రీలు, అంతమందిని చెప్పట్లేదు, కొంతమంది స్త్రీలలో కొంతమంది బయటకు వచ్చి స్త్రీ సాధికారతలో భాగంగా మేము కూడా స్మోక్ చేస్తాం, మేము కూడా మీకు ఈక్వల్గా అట్రాసిటీస్ చేస్తామని చెప్పడం ఏ విధంగా స్త్రీ సాధికారత అవుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అవుతుంది. ఎస్, ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అసలు జరగట్లేదా? నిజంగానే ఉమెన్ ఎంపవర్మెంట్ని స్త్రీలు కేవలం ఒక ట్రంప్ కార్డ్ లాగే వాడుకుంటున్నారంటే ఖచ్చితంగా కాదు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిన విధంగా డిఫెన్స్లో కానివ్వండి, లేకపోతే సైన్స్ ఫీల్డ్లో కానివ్వండి, బిజినెస్ ఫీల్డ్లో కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి, మహిళలు సాధించడం స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది. సో కొద్ది రోజుల్లో ఫలితాలు కూడా వెలువడనున్నాయి. సో ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, మొదలయ్యాయి ఆల్రెడీ కూడా, యూనివర్సిటీ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి. సో ఆ ఫలితాల్లో కూడా మనకి తెలిసిన విషయమే. సో పాస్ పర్సెంటేజ్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ ర్యాంక్స్ వరకు ఆడవాళ్ళే సాధిస్తున్నారనమాట. సో ఉమెన్ ఎంపవర్మెంట్ని కరెక్ట్గా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళలో కొంతమంది దీన్ని మిస్లీడ్ చేస్తున్నట్లుగా మీకు అనిపించట్లేదా? పాయింట్కి వచ్చేద్దాం. చిన్మయి శ్రీపద గారు, ఈవిడ్ని తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఈవిడ పైన నాకు చాలా పెద్ద గౌరవం ఉంది. ఎందుకంటే ఈ మీటూ అనే ఉద్యమం, కాస్టింగ్ కౌచ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే రోజుల్లో మన సౌత్ ఇండియా నుంచి చిన్న చితక మాటలు, గొంతులు వినిపించకుండా మనకు ఉన్న రోజుల్లో మనకు వినిపించిన ఒక పెద్ద వాయిస్ చిన్మయి శ్రీపద గారిదే. సో ఆవిడ ఏ రోజైతే ఈ మీటూ ఉద్యమం గురించి, తమిళనాడుకు చెందిన ఒక తమిళ్ లిరిసిస్ట్, గొప్ప లిరిసిస్ట్ అని చెప్పుకోవాలి, వైరముతు గారని చెప్పి, ఆయన పైన మోపిన అభియోగం కానివ్వండి, స్త్రీల పైన అబ్యూస్ చేశారు, నన్ను పర్సనల్గా అబ్యూస్ చేశారు ఆయన అని చెప్పడం కానివ్వండి, ఇంకొక గొప్ప సింగర్, చాలా గ్రేట్ టాలెంటెడ్ వాయిస్, చాలా గ్రేట్ టాలెంటెడ్ సింగర్ అతను, కార్తిక్ గారు. సో ఆయన పైన అభియోగం చేయడం కానివ్వండి, ఇలా సో ఒక పెద్ద గొంతు వినిపించడం సౌత్ ఇండియా దగ్గర నుంచి చూస్తే మొట్టమొదటి గొంతు అది చిన్మయి శ్రీపద గారిదే. సో ఆ విధంగా కాస్టింగ్ కౌచ్ గురించి, మీటూ ఉద్యమాన్ని సరిగ్గా నడిపించింది మనం తప్పుగా శ్రీ రే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. శ్రీ రే కాదండి, యాక్చువల్గా అది చెప్పాలంటే గొప్పగా నడిపించింది చిన్మయి శ్రీపద గారే. ఆ తర్వాతే చాలామంది కూడా దానిపైన గొంతిచ్చారు. అలా ఫెమినిజాన్ని చాలా కరెక్ట్గా మాట్లాడి,
ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అప్పుడప్పుడు తమ మాటల ద్వారా, అభిప్రాయాల ద్వారా చాలా చక్కగా చెప్పుకుంటూ వస్తున్న చిన్మయి శ్రీపద గారు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, నా చిన్న రిక్వెస్ట్, మీ యొక్క గొప్ప ఫ్యాన్‌గా, మీ యొక్క వాయిస్‌కి మరీ పర్టిక్యులర్‌గా ఈరోజు సమంత గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆవిడ యొక్క వాయిస్. ఆవిడ యొక్క వాయిస్ అంటే ఆ వాయిస్ చిన్మయి శ్రీపద గారిదే, అందరికీ తెలిసిన విషయమే. సో ఆ వాయిస్, మీ వాయిస్‌కి ఎంతోమంది ఫ్యాన్స్‌లో కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిగా, మీ యొక్క ఫ్యాన్‌గా నేను ఒక రిక్వెస్ట్ అనేది చెప్తున్నాను. సో చిన్మయి గారు, మీరు కూడా ఒక సో కాల్డ్ యాక్టివిస్ట్ లాగా, పార్ట్ టైం ఫెమినిస్ట్ లాగా, పార్ట్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళలాగా అయిపోకూడదని చెప్పి నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఈ పార్ట్ టైం ఫెమినిజం అంటే ఏంటి, పార్ట్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి, కొత్తగా ఉండే టర్మినాలజీ అని చెప్పి చూస్తే, పదజాలం అని చెప్పి చూస్తే పార్ట్ టైం అనేది ఏం లేదండి. వీళ్ళు సైలెంట్గా ఉంటారు. ఎప్పుడైనా ఇలాంటి విషయాలు కాంట్రవర్సీ నెట్లో వచ్చినప్పుడు వీళ్ళకి పేరు తెచ్చుకోవాలి, వైరల్ అయిపోవాలి, ఇమీడియట్గా సోషల్ ప్లాట్ఫామ్స్లో ఆల్రెడీ నువ్వు సెలబ్రిటీ అయ్యి ఉంటే వైరల్ అయిపోవడం అనేది పెద్ద విషయం కాదు. ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ గురించి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే వైరల్ అయిపోతుంది అనమాట. అలా ఎప్పుడైతే కాంట్రవర్సీ నడుస్తుందో, ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, కాంట్రవర్సీ పైన ఇంకొక కాంట్రవర్సీని చేసి తద్వారా వీళ్ళు ట్రెండింగ్ అవ్వాలని చెప్పి చూస్తారు. సో వాళ్ళని నా దృష్టిలో పార్ట్ టైం ఫెమినిస్టులు గాను, పార్ట్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడే వాళ్ళు గాను చెప్తున్నాను అనమాట. సో అలాంటి ఒక పార్ట్ టైం ఫెమినిస్ట్గా, పార్ట్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీ సాధికారత మాట్లాడే వారుగా ఆ కోవకి చిన్మయి గారు దయచేసి మీరు చెందకూడదనేది నా అభిప్రాయం. సో మీరు తీసుకున్న పాయింట్ అనేది, మీటూలో మీరు తీసుకున్న పాయింట్ అనేది, దాని తర్వాత చాలా విషయాల్లో మీరు తీసుకున్న స్టాండ్ అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ, వీ నీడ్ పీపుల్ లైక్ యూ. సో మీలాంటి ధైర్యవంతులు, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు, స్త్రీ సాధికారత గురించి మాట్లాడేవాళ్ళు మన దేశానికి చాలా చాలా అవసరం. సో స్త్రీ యొక్క విద్య అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిన విషయమే. ఒక ఇంట్లో, ఒక కుటుంబంలో ఒక మగవాడు చదువుకునే కంటే కూడా ఒక స్త్రీ విద్యను అభ్యసిస్తే ఆ కుటుంబం అంతా కూడా అభ్యుదయం సాధిస్తుందని చెప్పి చెప్తారు. సో అందులో ఎటువంటి డౌట్ లేదు. సో స్త్రీ సాధికారత అనేది దేశం యొక్క అభివృద్ధికి, ఇంకా చెప్పాలంటే మగ జాతి యొక్క అభివృద్ధికి కూడా మీ యొక్క ఎంపవర్మెంట్ చాలా చాలా అవసరం. సో దాన్ని చాలా సెన్సిటివ్ అయిన విషయాన్ని చాలా హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా. సో అలా దయచేసి హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పి నా చిన్న రిక్వెస్ట్. సో దిస్ ఇస్ my kind request to Chinmay Sripada garu as a fan of your voice. So I will catch you up in another interesting and useful content. Till then, this is Garana Chunka signing off from this particular video. Stay safe, stay healthy.